అందరూ బాగుండాలని కోరుకుందాం. పరోపకారం. పరోపకారాన్ని గురించి చాలా కథలున్నాయి. అలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక ఊరిలో ఒక జమీందారు గారు ఉన్నారు. ఆయనకి లేక లేక ఎప్పటికో కానీ ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ జమీందారు గారి వాళ్ళ కాంపౌండ్లోనే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తాతల దగ్గర నుంచి చేసేవాళ్ళ తండ్రుల దగ్గర నుంచి చేసేవాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. అలా ఉండే వాళ్ళల్లో నాగయ్య అనే వాళ్ళ కుటుంబం ఒకటి. నాగయ్యకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు జ్యోతి. జ్యోతి 5వ తరగతి నుంచి 6వ తరగతికి వచ్చింది. వెంటనే యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోతాయి. గుడ్డిదైపోతుంది పాపం. అప్పటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళదు, చదువుకోదు, ఇంట్లోనే ఉంటుంది. ఆ కాంపౌండ్లోనే తిరుగుతూ ఆడుకుంటూ కథలు చెప్పుకుంటూ ఉంటుంది. అదే టైంలో జమీందారు గారికి బాబు పుట్టాడు. ఆ చిన్నప్పటి నుంచి ఇక ఆ బాబుని ఆడిస్తూ ఆ బాబుతోటే ఉంటూ పెరుగుతున్న కొద్దీ బాబుకి చక్కగా కథలు అయి చెప్తూ వాడిని ఎత్తుకుంటూ ఆడిస్తూ అట్లా వాళ్ళిద్దరికీ బాగా సఖ్యత కుదిరిపోయి ఉంటుంది. స్కూల్ వయసు రాగానే ఇక ఆ బాబు పేరు సన్నీ. ఆ సన్నీని తీసుకొని ఆ బాబు మేనమామ గోవిందు వాళ్ళింట్లోనే ఉండేవాడు. అతను కాలేజీ చదువుకుంటున్నాడు. ఆ గోవిందు రోజు కూడా ఈ బాబుని సన్నీని తీసుకుని వెళ్ళి అక్కడ స్కూల్లో దింపి తన కాలేజీకి వెళ్ళి చదువుకొని వస్తూ ఉండేవాడు. అయితే గోవిందునికి ఈ జ్యోతి అంటే కొంచెం ఇష్టం ఏర్పడుతుంది. జ్యోతిని చూసినప్పుడల్లా కొంచెం ఇష్టపడుతూ ఉండేవాడు. అలా వస్తూ వస్తూ జ్యోతికి పూలు తీసుకురావడం, తనకి ఏదో ఒకటి గిఫ్టులు తీసుకురావటం ఇలా చేస్తుండేవాడు. బాబు పసిగట్టాడు. బాబు 5వ తరగతిలోకి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉందే అని కొంచెం గోవిందుకి జ్యోతి కంటే ఇష్టం అనుకుంటా అని గ్రహించాడు. ఎప్పుడు ఈ బాబు కూడా జ్యోతక్క అని చెప్పని జ్యోతిని వదిలిపెట్టేవాడే కాదు. జ్యోతి కథ చెప్తేనే కానీ పడుకునేవాడు కాదు. అలా బాగా అలవాటైపోయాడనమాట. రాత్రిపూట కూడా జ్యోతి మరి సన్నీకి కథ చెప్పి మరీ ఇంటికి వచ్చి పడుకునేది. కళ్ళు లేకపోయినా కూడా ఇసుకలో గూడు కట్టడం, ఇంకా కథలు చెప్పడం, ఇంకా మంచి మంచి అలవాట్లు అన్నీ చేస్తానే ఉండేది. ఊరికనే ఉండేది కాదు, చక్కగా పాటలు పాడేది. ఆ పాటలతో అందరి మెప్పు పొందేది. గుడికి వెళ్ళిందంటే పాటలు చక్కగా పాడేది. మరి ఎవరింట్లో పేరెంటమైనా ఆవిడే పాటలు పాడాలి. అంత బాగా పేరు తెచ్చుకుంటుంది జ్యోతి. ఈ బాబుకు కూడా సన్నీకి కూడా జ్యోతి అంటే ఇష్టం ఏర్పడింది కదా. అలా వీళ్ళిద్దరూ ఉంటూ ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉండగా జమీందారు గారు పోతారు. జమీందారు గారు చనిపోయిన తర్వాత ఆవిడ మరి జమీందారు గారి భార్య ఒక్కటైపోతుంది. రోజు జ్యోతిని ఇంట్లో పడుకోబెట్టుకునేది. అలా బాగా ఇంకా అలవాటైపోయింది. ఇక గోవిందుకు కూడా జ్యోతిని చూడందే ఉండలేనంతగా ప్రేమ పెంచుకుంటాడు. అది మన సన్నీకి తెలుసు. మరి గుడ్డిది కదా, ఎలా పెళ్లి చేసుకోవాలంటే గుడ్డిదాన్ని చేసుకోరు కదా. ఇప్పుడు గుడ్డమ్మాయి కింద లెక్క కదా జ్యోతి. ఏదో ఒకటి ఇట్లా బాధపడుతూ ఉండేవాడు. ఎలాగా అక్కన కళ్ళు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు సన్నీకి క్యాన్సర్ అని తెలిసింది. ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం. చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక అసలు ఏంటి, లేక పుట్టిన బిడ్డ, ఇంతలోనే భగవంతుడు మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఇలా చేస్తున్నావేంటి భగవంతుడా అని పాపం ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. భర్త పోయి బిడ్డకు జబ్బు చేసి ఇక చాలా అంటే ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. ఇక జమీందారు గారి భార్యకి అసలు నిద్ర పట్టేది కాదు. జ్యోతి ఏదో ఒకటి పాట పాడి ఆవిడని కాస్త మైమరిపించేది. ఇక ఇతనికి మరి క్యాన్సర్ అనే సంగతి జ్యోతికి తెలియదు. అలా ఇక ఇతను అనుకుంటాడు, ఇక నేను బతికేది కొద్ది రోజులే అని సన్నీకి తెలిసిపోతుంది. అప్పుడు ఒకటి ఆలోచిస్తాడు. వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మా జ్యోతక్కకు కళ్ళు లేవు కదా, నేను కొద్ది రోజుల్లో పోతాను, నా కళ్ళు తీసి జ్యోతక్కకు పెట్టేయండి, జ్యోతక్కకి కళ్ళు తెప్పిద్దాం,
నువ్వేమంటావు అని తల్లిని అడుగుతాడు. ఇక ఆ తల్లికి ఇంకా బాధ అనిపిస్తుంది. నిజమే నాన్న, నీకెంత మంచి గుణాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు, కానీ నీ ప్రాణాన్ని తీసుకుని వెళ్తున్నాడే అని చాలా బాధపడిపోతుంది. అలా కొద్ది రోజుల్లోనే ఇక జ్యోతికి చెప్తారు, నీకు కళ్ళు వస్తాయి, డాక్టర్ గారు చెప్పారని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపించి పరీక్ష చేస్తే ఇద్దరికి సెట్ అవుతుంది. ఇక అప్పుడు జ్యోతికి ఆ బాబు కళ్ళు అమరుస్తారు. ఆ తర్వాత జ్యోతికి తెలియదు ఆ బాబు కళ్ళే పెడుతున్నారు అని కూడా. అలా అయిపోతుంది. ఇదంతా కూడా గోవింద్ దగ్గరుండి చేస్తాడు. మరి తనకి ఇష్టం కదా, ఎలాగైనా కళ్ళు తెప్పించి జ్యోతిని చేసుకోవాలి అని. ఇక సన్నీ చనిపోతూ వాళ్ళమ్మ దగ్గర మాట తీసుకుంటాడు. అమ్మా, జ్యోతక్కకు కళ్ళు వచ్చేస్తాయి, నా కళ్ళు ఇచ్చేస్తాను. అలాగే నీకు ఇంకెవ్వరూ లేరు కదా, మరి మామయ్య గోవిందు మామయ్య జ్యోతక్కను ప్రేమిస్తున్నాడు, ఆ సంగతి నాకు అర్థమైంది. కాబట్టి జ్యోతక్కని గోవిందు మామయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వు. మన దగ్గరే, నీ దగ్గరే, వాళ్ళిద్దరినీ నీ దగ్గరే ఉంచుకుంటానని నాకు మాట ఇవ్వమ్మా అని వాళ్ళమ్మ దగ్గర ఆ మాట తీసుకుంటాడు. ఇక ఆవిడ మాట ఇస్తుంది. కొడుకు మాటను కాదనలేక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నా దగ్గరే ఉంచుకుంటాను అని మాట ఇస్తుంది. అప్పుడు ఇంకమ్మా, నువ్వు జ్యోతక్క కళ్ళల్లో నా కళ్ళు నువ్వు చూసుకుంటావుగమ్మా, అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నట్టుంటాను కదా అని ఎంతో ఆశగా చెప్తాడు. ఆమెకి నిజమే అనిపిస్తుంది, చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది పాపం. అలాగే కళ్ళు అమరుస్తారు. కళ్ళు అమర్చి మరి వచ్చేటప్పటికి అక్కడ సన్నీ చనిపోయి ఉంటాడు. సన్నీ ఫోటోకి దండేసి ఉంటుంది. గబగబా కళ్ళు రాగానే సన్నీ ఎక్కడా అని పరిగెత్తుకు వస్తుంది జ్యోతి. వచ్చి చూడగానే ఇంకా చాలా బాధపడిపోతుంది. అప్పుడు వాళ్ళమ్మ చెబుతుంది, ఇప్పుడు నువ్వు చూస్తున్న కళ్ళు మన సన్నీ బాబువే. ఆ కళ్ళల్లోనే నన్ను సన్నీ బాబుని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు జ్యోతి, గోవిందుని నీవు పెళ్లి చేసుకోవాలి, మీ ఇద్దరూ నా దగ్గరే ఉండాలి అలా అని మాట ఇచ్చాను. కాబట్టి సన్నీ బాబు మాటను నువ్వు కూడా నెరవేర్చాలి అని మాట తీసుకుంటుంది. అలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ తన దగ్గరే ఉంచుకుంటుంది. చూసారా, ప్రాణం పోయి కూడా పరోపకారంతో తను కళ్ళనిచ్చి ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఎంత మంచి హృదయం! ఇలాంటి సహృదయులు చనిపోయి కూడా బ్రతికే ఉంటారు. మరి ఆ కళ్ళు ఇవ్వటం మూలంగా ఆయనకు వచ్చినటువంటి కీర్తి చుట్టుపక్కలందరూ చెప్పుకుంటారు కదా, పలానా సన్నీబాబు కళ్ళే ఈ జ్యోతికి ఇచ్చాడు అని. అతని మంచితనం ఊరంతా తెలిసిపోయింది. అందరూ కూడా మరి ఇక ఎంతో పొగుడుతూ ఆ సన్నీబాబు విగ్రహాన్ని పెట్టారు. ఇంకా అతను మరణించి కూడా జీవించి అందరి మనసుల్లో ఉన్నాడు కదా. ఎప్పుడైనా పరోపకారం, మంచి గుణాలు మనుషులు పోయినా కూడా నిల్చుంటాయి. అంత గొప్పది పరోపకారం. మరి మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు కుదిరితే గనక నాకు షేర్ చేయండి.